హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో మాకు కూడా పానీపూరి అంటే చాలా ఇష్టం. అందుకు ఇంట్లోనే ఒకసారి చేసుకుందామని చెప్పి ఈరోజు ట్రై చేసామన్నమాట. చూడండి, పానీపూరి ఇంకా మసాలా ఎంత మంచిగా నీట్గా ఉన్నాయో అసలు. అది ఎలా చేసుకోవాలో చెప్తాం. మా ఇంట్లో చేసుకున్న పానీపూరి ఎలా వచ్చిందో లాస్ట్లో మీకు రివ్యూ చెప్తాను అనమాట. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడు పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. మేమైతే ఇన్స్టెంట్గా పూరీస్ వస్తాయి కదా, అవి తెచ్చుకున్నాం అనమాట. మొన్న వీకెండ్ ఎగ్జిబిషన్ వెళ్ళాము. అక్కడైతే ఇన్స్టెంట్ పూరీస్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకున్నాము. ఇప్పుడు పానీ చేసే విధానం చూద్దాం. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత చింతపండు రసం తీసుకోవాలి. ఇంకా సపరేట్గా మిక్సీలోకి పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి, చాట్ మసాలా, ఇంకా తగినంత సాల్ట్ అవి తీసుకొని మిక్సీలో పెట్టేసుకోవాలన్నమాట. మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇలా వాటర్ పోసుకోవాలి. ఇంకా మసాలా చేసే విధానం చూద్దాము. ఆలు ఇంకా గ్రీన్ బఠానీ ఇవి 2 ఉడికించుకోవాలి. విజిల్‌లో కుక్కర్‌లో పెట్టి 3 విజిల్స్ వచ్చేలాగా. నెక్స్ట్ ఇలా బౌల్‌లోకి వేసుకొని ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆలు బఠానీ ఉడికిన తర్వాత అందులోకి తగినంత సాల్ట్, ఉప్పు, ఇంకా ధనియాల పొడి, కారప్పొడి, చాట్ మసాలా, ఇంకా తగినంత నిమ్మరసం వేసుకోవాలన్నమాట. 2 అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్‌లో సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నీట్‌గా కంప్లీట్‌గా మిక్స్ అయ్యేలా చూడాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు కలపండి. లేదా మీరు హ్యాండ్‌తో కలపాలన్నా కలుపుకోవచ్చు అనమాట. మా ఇంట్లో అయితే ఇలా చేసాము. ఇంకా మీరు పానీపూరి బయట తినేదానికంటే ఇంకా టేస్టీగా వస్తుంది ఇంట్లో చేసుకున్నామంటే. కాకపోతే మనం ఎక్కువ తినలేము పానీపూరిని. నెక్స్ట్ మనము పూరీలు చేసుకుందాము. ఇంకా మేము తెచ్చుకున్న ఇన్స్టెంట్ పూరీలు అయితే ఇలా ఆయిల్లో వేసేసరికి బాగా రౌండ్గా నీట్గా చూడంగానే తినేయాలనిపించేలా వచ్చేసాయి అన్నమాట. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది. ఇది ఇన్స్టెంట్వి వేసాము. ఆయిల్లో ఇటు అటు తిప్పుతూ రౌండ్గా అవుతాయి అన్నమాట. అవి పూరీలు అయితే చాలా మంచిగా వచ్చాయి. చాలా నీట్గా ఎగ్జిబిషన్లో తీసుకున్నందుకు వర్త్ అనిపించింది. చాలా టేస్టీగా వచ్చాయి. ఓన్లీ పూరీలే తినేయాలనిపించింది, అంత టేస్టీగా ఉన్నాయి. మనకి ఇప్పుడు పూరీలు రెడీ అయిపోతున్నాయి అన్నమాట. చూద్దాం ఎలా వస్తుందో. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదో, అందరికీ చాలా ఇష్టం పానీపూరి. కాబట్టి మీరందరూ ఒకసారి ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, చూద్దాం ఎలా వచ్చిందని చెప్పి లాస్ట్లో రియాక్షన్ కోసం వెయిట్ చేయండి. చాలా నీట్గా వచ్చాయి. ఇలా ఆయిల్లో ఒక్కొక్కటి వేయించుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే అవి మాడిపోతాయి. అలా మనకి కావాల్సినంత రౌండ్ షేప్లో వచ్చి కొంచెం ఎర్రబడగానే తీసేయాలన్నమాట. సో మనకి పానీపూరి రెడీ అయిపోయింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుందని చెప్తున్నారు. మేము చేసిన పానీపూరి అయితే చాలా చాలా మంచిగా వచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది. నేను ఇమేజెస్ యాడ్ చేశాను చూడండి. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.